Recording. Folder. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఏదైనా ఒక ఫార్మాట్ నుంచి వీడియోని కానీ MP3ని కానీ MP3ని MP4 చేసుకోవచ్చు, అలాగే MP4ని MP3, అలాగే ఒక ఫార్మాట్ నుంచి మనం ఏ ఫార్మాట్స్ ఉన్నాయో ఫార్మాట్లు అన్నిటిలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే, మనం ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ మనకు కావాలనుకునే ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏదైనా ఒక ఫైల్ని కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి MP4 కన్వర్టర్ కూడా వస్తుంది. ఇక్కడ ఇది నేను చూపించేది 15 days మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ తర్వాత అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, మళ్ళీ వర్క్ చేస్తుంది. అలా మనం ఇది కాకుండా ఫుల్ వర్షన్ కావాలి అని అనుకుంటే దానిలోనే అప్డేటెడ్ వర్షన్స్ వచ్చాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది నార్మల్ వర్షన్, మీకు అప్డేటెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఇదే సాఫ్ట్వేర్ తో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే నా దగ్గర ఇప్పుడు లోకల్ డిస్క్ హీరో సాఫ్ట్వేర్స్ లో ఆ సాఫ్ట్వేర్ ఉంది. ఇక్కడ నేను దాని కొరకు దిస్ పీసీ అని ప్రెస్ చేస్తున్నాను. అక్కడ దానిపై ఎంటర్ ఇచ్చాను. లోకల్ డిస్క్ ఈ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. అలాగే సాఫ్ట్వేర్స్ పై ఎంటర్ ఇస్తున్నాను. యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ వై కాబట్టి నేను వై అనే లెటర్ ఇస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని ఉంది సాఫ్ట్వేర్, నేను దీనిపై ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను దీనిపై ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చినప్పుడు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అనే కమాండ్ కొరకు మనం ఇక్కడ Alt Y అనే కమాండ్ ని ఇవ్వాలి. ఇక్కడ సెటప్ విజార్డ్ ఒకటి వచ్చింది కాబట్టి మనం ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ అనే బటన్ ని ఇవ్వాలి. ఇక్కడ సెకండ్ టైం కూడా ట్యాప్ టు నెక్స్ట్ బటన్ ని ఇవ్వచ్చు, లేదా Alt N అని ప్రెస్ చేసి కూడా నెక్స్ట్ బటన్ ఇవ్వచ్చు. ఇక్కడ థర్డ్ టైం కూడా ట్యాప్ టు నెక్స్ట్ అని కూడా ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ N ప్రెస్ చేసినా మనం నెక్స్ట్ అని కూడా అయిపోతుంది. ఇక్కడ మరొకసారి నెక్స్ట్ గ్రేడర్ బటన్ కూడా ట్యాప్ టు నెక్స్ట్ గ్రేడర్ బటన్ అని వచ్చి స్పేస్ బార్ ని ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ అని వచ్చింది కాబట్టి మనం Alt I అనే కమాండ్ ని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ స్టార్ట్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోతుంది సాఫ్ట్వేర్ అనేది మనకి. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తే ఫినిష్ బటన్ అని వచ్చింది. ఇక్కడ నేను ఫినిష్ బటన్ పై స్పేస్ బార్ ని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. సో అక్కడ నేను క్లోజ్ చేసుకొని ఇక్కడ నేను మరొకసారి ఒక ఫైల్ ని తీసుకుంటున్నాను. అక్కడ అది క్లోజ్ చేసేసాను కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ పై మనం ఏం ఓపెన్ చేయాల్సింది లేదు. మనం ఏదైతే ఫైల్ ని కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియో 235 MB ఉంది. అది మనం కన్వర్ట్ చేస్తే చాలా క్లారిటీగా కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే MP4 నుంచి MP4 కన్వర్ట్ అయినా చాలా క్లారిటీ కన్వర్ట్ అవుతుంది, క్లారిటీ కూడా వస్తుంది. మనకి సైజ్ కూడా 235 MB ఉన్నది మనకి 10 MB లోపుగా వస్తుంది. ఒకసారి చూద్దాం. దిస్ పీసీకి వెళ్తున్నాను నేను దాని కొరకు. దాని డాక్యుమెంట్స్ లో ఉంది కాబట్టి నేను డాక్యుమెంట్స్ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. పవర్ సఫ్ లో ఉంది కాబట్టి నేను ఇంకొకసారి మరొకసారి ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చింది ఎస్ అని ఒక ఫైల్ ఉంది. సో ఇక్కడ నేను ఎంత MB ఉంది అనేది చూద్దాం ఒకసారి. 235 MB ఉంది. సో ఇక్కడ మనం ఈ ఫైల్ ని కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ఇస్తున్నాను. అప్లికేషన్ బటన్ ఇచ్చినప్పుడు కాంటాక్ట్స్ మెన్యూ అని వచ్చింది. ఓపెన్ అని ఉంది. డౌన్ యారో ప్రెస్ చేస్తే క్యాస్ట్ డివైస్ సబ్ మెన్యూ అని ఉంటుంది. 7-zip CRC scan with Windows Defender, open with sub menu, send to other devices with share with sub menu,
కన్వర్ట్ విత్ MP4 కన్వర్టర్ అని వచ్చింది. ఇక్కడ నేను దీనిపై ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ సేవ్ టు ఫోల్డర్ ఇవన్నీ వచ్చాయి. మనం ఇక్కడ ఆప్షన్ ని సెట్ చేసుకుందాం, ఏది కావాలి ఎలా కావాలి అనేది. ఇక్కడ MP4 మనకి కావాలి, ఇలా లేదు WMV కావాలంటే WMV, 3GP2, 3GP, AVI, FLV, MKV, MP4, MPEG2, SWF, TS, WEBM, DVD, VCD, MP3.MP3 ఇలా మనకి ఏ కన్వర్ట్ కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ నాకు MP4 కావాలి కాబట్టి నేను ఇక్కడ MP4 పై ఉంచి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. 264 లో ఉంది, 240p ఉంది. ఇప్పుడు 360p కి వచ్చింది. ఎలా వచ్చాను అంటే నేను అక్కడ కర్సర్ ను ఉంచి డౌన్ యారో ప్రెస్ చేస్తూ వచ్చాను. ఎలా అంటే మరొకసారి చూద్దాం. ఇక్కడ MP4 అని ఉంది, షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఇక్కడ మరొకసారి ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది ఆప్షన్స్ కాబట్టి ఇక్కడ నేను డౌన్ యారో ప్రెస్ చేస్తూ ఇక్కడ 360p పెట్టుకుంటున్నాను. 360p కావాలి కాబట్టి ఇక్కడ నేను ఉంచాను దీన్ని. కర్సర్ అక్కడ నుంచి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. సెట్టింగ్స్ అని ఉంది, ఓపెన్ బటన్ ఉంది, క్లోజ్ దిస్ విండో అండ్ చెక్ బాక్స్ నాట్ చెక్ లో ఉంది, ఇది చెక్ చేయాలి. ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చాను, చెక్ అయింది. కీప్ దిస్ విండో అండ్ చెక్ బాక్స్ నాట్ చెక్ లో ఉంది. ఇక్కడ మనం స్పేస్ బార్ ఇవ్వకపోయినా Alt-A అనే కమాండ్ కూడా ఇవ్వచ్చు. అలా మనకి వర్క్ అవునప్పుడు మరొకసారి స్పేస్ బార్ ను కూడా ఇవ్వచ్చు. చెక్ అయింది. ఇక్కడ స్టార్ట్ బటన్ అని అడిగింది కదా, స్టార్ట్ బటన్ మనం ఇవ్వకుండా ముందుగా మనం ఫోల్డర్ ఎక్కడికి వెళ్ళాలి ఈ ఫైల్ అనేది సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎక్కడికో చాలా సి డ్రైవ్ లో యూజర్స్ ప్రసాద్ వీడియోస్ అని ఉంది, అక్కడికి వెళ్తుంది. కాబట్టి మనం మన ఇష్టం వచ్చిన ప్లేస్ లోకి సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే డిలీట్ బటన్ ని ప్రెస్ చేయండి. ఇక్కడ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే సెలక్షన్ రిమూవ్డ్ అని వచ్చింది కదా, నేను లోకల్ డిస్క్ ఈ లోకి ఈ ఫైల్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను, లేదా డి లోకి. డి అని ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకొని కోలన్ అని ప్రెస్ చేస్తున్నాను, సెమీకోలన్. ఇక్కడ కోలన్ ప్రెస్ చేసినప్పుడు సెమీకోలన్ అది కోలన్ అంది, డి కోలన్ అని పడింది. ఇక్కడ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ దగ్గరికి వచ్చి స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇక్కడ ఇది కన్వర్ట్ అవ్వడం మనకి స్టార్ట్ అయిపోయింది. ఈ కన్వర్ట్ అవుతూనే ఉంది, ఆల్రెడీ కన్వర్టింగ్ లో అది ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం పర్సంటేజ్ చూడడం ఎలా అంటే ఇన్సెట్ బి ప్రెస్ చేస్తూ దీని పర్సంటేజ్ చూడొచ్చు. ఇక్కడ 11% వరకు అయిపోయింది. ఇది మనకి కన్వర్ట్ అయిన తర్వాత ఎంత అయితే క్లారిటీ ఉందో దానికి రెట్టింపు క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సైజు 235 MB మనం అక్కడ చూసాం. ఇప్పుడు ఇది 10 MB బిలోనే వస్తుంది ఈ వీడియో. ఒకసారి దాన్ని చూద్దాం మనం. ఇక్కడ 25% వరకు అది కన్వర్ట్ అయింది. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని అడిగింది, నాది వి అనే లెటర్ మీద ఫింగర్ పడడం వల్ల ఇక్కడ ఎస్కేప్ ని ఇచ్చాను నేను. 35%. The powers of 37%. Add files dialog. Add files dialog. 38%. 39% వరకు మనకి కన్వర్ట్ అయింది. మనం ఇలా ఒక్కొక్క ఫైలే కాకుండా ఒక్కొక్కసారి మనం ఒక 10 మూవీస్ ని కన్వర్ట్ చేయాలి అని అనుకున్నాం. ఎలా అంటే MKV నుంచి MP4 కి, లేదా 10 కామెడీ క్లిప్స్ ఉన్నాయి మన దగ్గర, అవి ఒక్కసారే కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే ఒక్కసారి మనం ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ లో Ctrl-A ప్రెస్ చేసి మనం ఆ అన్నిటిని ఒక్కసారిగా సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకునే అన్నిటిలో ఇప్పుడు ఎలా అయితే చేసామో అలాగే యథావిధిగా చేసినట్లయితే ఒక్కసారే ఆ 10 కూడా కన్వర్ట్ చేయొచ్చు. మనం 10 కూడా ఒక్కసారి కన్వర్ట్ చేసుకోవడానికి దీనిలో అవైలబుల్ ఉంది. అలా కూడా మనం ఆ 10 ఫైల్స్ ని కూడా ఒక్కసారి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఇలాగే ఏ డిస్క్ లో కావాలంటే ఆ డిస్క్ లో సెలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆ వీడియోస్ ని పంపించుకోవచ్చు. ఇక్కడ 72% వరకు మనకి అయిపోయింది ప్రాసెస్. 75,
77 వరకు మనకి అయిపోయింది. ఇక్కడ ఇన్సెట్ బి ప్రెస్ చేస్తూ నేను పర్సెంటేజ్ చూస్తున్నాను. 80% 1/1. 80%, 82% 1/1 dialog. 82%. ఇక్కడ 235 MB ఉండడం వల్ల మనకి చాలా లేట్ అవుతుంది ఇది కన్వర్ట్ అనేది. 86% 1. 86% అయింది. 88% 1. 88, 89% 1. 89, G. 93%. 93%. 93% అయింది. 95% 1/1 dialog. 95, 96% 1. 96%, 98% 1/1 dialog. 98%. About. ఇక్కడ ఇది బ్యాక్ కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి టోటల్ గా అక్కడ నుంచి అదే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఉన్న ఫైల్ మీదే వచ్చేసాం. ఏదైతే కన్వర్ట్ పెట్టడానికి వచ్చామో ఆ ఫైల్ మీదకి ఆల్రెడీ ఆ కర్సర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి డెస్క్టాప్ వచ్చేసి దిస్ పీసీ తీసుకుని నేను లోకల్ డిస్క్ డి అని పెట్టుకున్నాను కాబట్టి లోకల్ డిస్క్ డి దగ్గరికి వచ్చి ఇక్కడ ఎంటర్ ఇచ్చాను. ఎస్ అని ఉంది కదా, ఎస్ అనే దానిపై నేను అప్లికేషన్ బటన్ ఇచ్చి రిమూవ్ మనం ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. ప్రాపర్టీస్ చూడడానికి మనకి షార్ట్ కమాండ్ ఏంటంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఎంటర్ ని ప్రెస్ చేసినట్లయితే ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ ప్రాపర్టీలో మనం ఇన్సెట్ బి ప్రెస్ చేసినట్లయితే 9.09 MB వచ్చింది. అక్కడ మనకి 235 MB ఉంది, ఇక్కడ 9.09 MB వచ్చింది. ఇలా మనం ప్రాపర్టీస్ ని ఆల్ట్ ఎంటర్ ఇచ్చి ఇన్సెట్ బి ప్రెస్ చేస్తే మనకి ప్రాపర్టీస్ పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. ఇలా మనం ప్రాపర్టీస్ ని ఈజీగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫార్మాట్ ని మనం చేంజ్ చేసుకోవడం, అలాగే MP3 కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా వాటికి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అప్డేటెడ్ వర్షన్స్ ఇంకా ఉన్నాయి, ఫుల్ వర్షన్స్ ఉన్నాయి. ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన దాని వరకు అయితే ఇది 15 days ఆర్ 1 month వర్క్ అవుతుంది. కాకపోతే చాలా బాగుంటుంది. దీనిలోనే అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి, అవి ఫుల్ వర్షన్స్ ఉన్నాయి. లేదు దీంతో పాటు ఉన్నాయి కూడా ఫుల్ వర్షన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.